కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరస్వామి గారికి, పట్టణాధ్యక్షులు జేపీ నర్సయ్య గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కన్న సురేందర్ గారికి, మల్లె లక్ష్మణ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భోజగౌడ్ గారికి, అట్లాగే మండల జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చరణ్ గౌడ్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవినాష్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసినటువంటి మెండోరా గ్రామ మహిళలు, అట్లాగే మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామస్తులందరికీ అందరికీ మా యొక్క నమస్కారాలు. ఏదైతే ఈ విషయాలన్నీ ఇప్పుడు మన రమేష్ అన్న గారు వివరిస్తారు, దయచేసి అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల జరుగుతున్నటువంటి కార్యక్రమం జై పార్టీ జై 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 సంవిధానం. ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ గ్రామాల్లో పిలవగానే వచ్చినటువంటి గ్రామ రైతులు, మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి రాజ్యాంగాన్ని అవహేళన చేసేలాగా రాజ్యాంగాన్ని ప్రశ్నించే విధానాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో ఆ విధానాలను నిరసిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాలని, బాపూజీ మూలసూత్రాలను కాపాడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వము, లౌకికవాదం వీటన్నిటిని కాపాడాలని మనం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇందులో ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంటుంది. మీరందరూ కూడా ముందరికి దాకా ప్రతిజ్ఞను అందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడి వరకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతిజ్ఞ. భారతీయమైన మేము రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమ, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ భావ ప్రకటన అంతస్తులను, అవకాశాలను, సమానత్వాన్ని, కుల, మత,
లింగ పేద ధనిక భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. ఇటీవల